శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమామ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పేరే పురాణ కథలు, శ్రీ శివభక్తుల కథలు అన్నమాట. ఎపిసోడు ఇవాళ 8 చెప్పుకోవాలి. 7 ఏం చెప్పుకున్నామంటే, శివానుగ్రహపాత్రుడైన వాగ్భూతిని ప్రాప్తించిన మహీపతులు అతన్ని పూజించారు, సుందరుడు అనమాట. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్ చేద్దాం. ఎపిసోడ్ 8. కుక్కర్ పెట్టడానికి 1 గంట అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 8 కంటిన్యూ చేద్దాం. సుందరుడు శ్రీ నవనీతపురం నుండి బయలుదేరి స్వగ్రామందలి జంబూపురేశ్వరుని సేవించుకుని సంకీర్తన చేసి శంభుక్షేత్రం సందర్శిస్తూ అతడత సంకీర్తన వినొచ్చు ముందుకు సాగాడు. షడాంగవిత్ కుమార్తె తన వివాహం నిలిచిపోగా పునర్వివాహమునకు సమ్మతింపక విరాగిని అయి మనసును సుందరుడికే కైవసం చేసి చెడన వ్రతముతో కైవల్యమును పొందినది. సుందరుడు క్షేత్రాటన భాగంగా ఒకసారి సాయం సంధ్యా వేళకు పశ్చిమ తీరమందలి విరాట్టస స్థలమును చేరుకున్నాడు. అది శివుడు విరాట్హాసంతో త్రిపురాసులను పొడి చేసిన స్థలం. అట్టి పవిత్రమైన ప్రాంతమున తన పాదస్పర్శం చేయ మనసొల్లక వెనుదిరిగి పొలిమేర ఉన్న మఠమున విడిది చేశాడు సుందరుడు. ఆ రాత్రి అతట నిద్రించుతున్న అతని వద్దకు ఆ క్షేత్రదైవం వీరాటేశ్వరుడు వృద్ధవేషం వచ్చి అతనిపై పడుకొని తన పాదములతో అతని శిరమును మృదువుగా తాకాడు. సుందరుడు తన శిరమును తన్నువారు ఎవరా అని చూడగా శివుడు వృద్ధుడును ఇంద్రియపాఠం తప్పింది మన్నిమ్మన్నాడు. సుందరుడు చోటు మార్చాడు. శివుడు అతడు చేరి మరలా అదే కొంటదనం చేశాడు. మళ్ళీ శివుడు అతడు చేరి మళ్ళీ చేసి మార్చాడు. ఇలాగ చేస్తూ వచ్చాడు. సుందరుడు కోపంతో మాటిమాటికి పాతాళంతో నా నిద్రపాటు చేయడు నువ్వెవరు అని గద్దించాడు. గంగాధరుని ఎరుగవైతులా అంటూ శివుడు మాయమైపోయాడు. వెంటనే సుందరుడు భయప్రాంతం లేచి అయ్యో ఇతడు నా దైవము అని నొచ్చుకుని అక్కడ ఉండే వీరాటేశ్వరుని స్తుతించాడు. ఆపై సుందరుడు బయలుదేరి వామనేశ్వరుని దర్శించి అటువంటి 6 క్రోసుల దూరంలో ఉన్న అమరావతిని బోలు రమ్యమైన పుండరీకపురమును అంటే చిదంబరం చేరాడు. అది ఆకాశలింగ క్షేత్రము. కానీ అతటి రమ్య హర్మ్యములు, ఉన్నతమైన వృక్ష సంపద, పండిత జనుల భక్తిభావములు ఆకాశమునకు అవకాశం ఇయ్యనట్లుగా ఉన్నాయి. బంగారు మెట్లు, ఇంద్రనీలమణులతో నిర్మింపబడిన తిన్నెలు, మణి స్థగిత స్తంభములు అలరాడుతూ భవంతులు స్వర్గము తల్లలుతున్నాయి. వీణావేణు మృదంగ ధ్వనులు వేణుతులు ప్రతిధ్వనిస్తుండగా అప్సరసలను పూలు అంగనామణులు గమనముచే వారి పారస్థానములు ఆ ధ్వనులకు అనుగుణముగా ఎగసరిసపడి నర్తిస్తుంటే వారి పిడుదలు వారి ధీటుగా నాట్యమాడుతున్నట్లు వారి లావణ్యమును పవిత్రమును ఆస్వాదించు ప్రకృతి అతను ఆహ్లాదకరమైన విలసిల్లింది. వేదఘోష దిక్కులు పిక్కటల చేయు వర్ణాశ్రమ ధర్మపాలకులు అధిక సంఖ్యలో ఉన్నారు అక్కడ. అట్టి మహోన్నతమైన చిదంబర క్షేత్రమును చేరుకున్న సుందరుని అంతరంగము పరవశం అందింది. శైవ దీక్షాధురంధరులైన సద్విప్రులు అతనికి ప్రత్యుత్థానం చేయగా వారితో కూడి అతడు శివాలయంలో ప్రవేశించి శివగంగా పుష్కరిణిలో స్నానమాడి భస్మరుద్రాక్షభూషితుడై మూలనాథను సేవించి తన స్తోత్ర సుమములచే పూజించి సూక్తి సుధల చేత అభిషేకించాడు. భక్తితో నమస్కరించి కాంచన సభ చేరాడు. అది కోటి సూర్య కాంతులతో నిండి దేవర్షి మునిగణ సేవితమై దర్శన మాత్రమే ముక్తిప్రదమై ఉన్నది. అటువంటి సభలో అతడు ప్రసిద్ధ భక్తవరేణ్యులైన పతంజలి, యాగ్రవాదులు, భార్గవుడు మొదలైన వారు అంతా అక్కడ ఉపస్థితులై ఉండడం చూసి ఆనందించాడు. పురరక్షణ విశిక్షులైన కమలాసనులకు ద్వారశిస్తుడైన గణేశునికి నమస్కరించి కార్తికేయునకు నమస్కరించి వాక్ పుష్ప నివేద మొసగి నందిమున్నగ వారి అనుజ్ఞ పొంది సభామధ్యమునకు వెళ్ళాడు. అతడి పంచాక్షరమయ పీఠంపై పార్వతీదేవి వేయించేసి ఉన్నది. మాయాను తెరమరుగున గల సభాపతికి అతడు వందనం చేశాడు. నటరాజేశ్వరుని
నటరాజ రాజేశ్వరిని శతరుద్రయ మంత్రములతో స్తుతించాడు. తర్వాత సుందర వాక్ పుష్పములతో సుందరుడు ఇట్లు అర్చించాడు. సచ్చిదానందమైనకు సర్వసాక్షికి సభాపతికి జయ జయ. నీ రూపి అయిన భక్తుల కొరకు రూపునంది నర్తవర్తనమును అవలంబించిన మహాతాత్ముడు ఒకప్పుడు కపాలము ధరించే కపాలేయి, తదుపరి విసర్జించే అకాపాలియు అయినవాడును, కపధీయును అయిన శివునికి జ్యోత. హరుడు, గంగాధరుడు, శాంఖశేఖరుడు, వేదస్వరూపుడు, శంభువు, త్రినేత్రుడును, జగదేక భీషణ కోలకోట పానమచే నీలవర్ణపు మరొక ఏర్పడిన ఒక శంఖము కట్టి కంఠం కలవాడు, కపాలపు దండగలవాడు, చర్మధారి అవు భవునకు 5-10 శాత, త్రిశూలధారి, బ్రహ్మ గర్వాపహారి, మహావృషభాలాంఛనుడు, దిగంబరుడు, చిదంబరుడు, భూతనాథుడు, గణాధిపతి, స్వయంభువు, గిరీంద్రాత్మజ వల్లభుడు, బంగారు చేయి, సలోర మాలాధరుడు, పులితోలు పట్టవాడు, వ్యాఘ్రపురవు దైవము, బ్రహ్మపూజితుడు అయిన సదాశివునకు నృతి. మహాదేవుని తాండవ ఆడంబరములకు స్వయం సాక్షిని అగునట్టి దేవదేవుని ఎడమ భాగం కొల్ల కొట్టినది నువ్వు అయిన శ్రీ 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 శివకామేశ్వరీదేవికి నమస్సు. జయ జగదంబే శివకామ నాయకి. పుండరీక గజాముఖాసుల చే అర్పింపబడిన వాళ్ళు, పుండరీకమునిచే అర్చింపబడిన వాళ్ళు పుండరీక పురేశ్వరులకు పురారికి డింగిడీలు. శ్రీ అగస్త్యుడు ఈ విధముగా స్తుతిస్తూ ఉండగా సుందరుని వాక్కు పవిత్రమైంది. అంత అశరీరవాణి ఇలా పలికింది. ఓ సూక్తి, సుందరుడా, నీ స్తోత్రముచే నేను మురిసిపోతుని. శ్రీపురములకు త్వరగా వచ్చి అతను ప్రతిదినము ఇట్లే స్తుతింపుము. అంత శివాజ్ఞచే సుందరునిపై పూలజల్లు కురిసింది. ఇది చూచి దేవతలే ఆశ్చర్యపడగా ఇక మానవుల మాట ఏమున్నది? అతడి వారందరూ సుందరుని సాక్షాత్ శివుడే అని తలచి వచ్చి అతని పాదములకు మొక్కారు. ఆలోచనదే తెలియరాని పరమేశ్వర వైభవములకు భయానందములతో ఉక్కిరిబిక్కిరైపోయిన సుందరుడు మరలా అజ్ఞానపు చీకట్లో ప్రవేశింపలేదు. ఇటువంటి శివానుగ్రహం నా ఎందు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ విధంగా ఎట్టు సిద్ధించను కదా అని శంభుని ఎందు నిరంతర భావమును సంకల్పించుకున్నాడు. నటరాజు ఇతర దేవతల వద్ద సెలవు తీసుకుని వెనుదిరిగి అతడి ద్విజులకు నమస్కరించి బ్రహ్మపురమును చేరాడు. అది అపర సుబ్రహ్మణ్యుడైన జ్ఞాన సంబంధుడు శైవసోములు పార్వతీమాత పాలెండ్ల జ్ఞానామృత క్షీరధారము తాగి ఆ ప్రభావన వాక్వైభవం పొంది జ్ఞానభక్తి పార్వత్యమును సంచరించిన పురము. ఆ వీధులను తన పాదములతో అపవిత్రం ఇష్టపడక ఆ ఊరి పులిమేర యందు నిలిచి ఆ దేవదేవుని కీర్తించాడు. అంత గౌరీసనాథుడుకు ద్రోణీపురేశ్వరుడు అతట వృషభారూఢుడై ఆవిర్భవింప సుందరుడు స్వామి పాదపద్మములకు కన్నీటిని అభిషేకం చేశాడు. ఆపై దక్షిణముగా పయనించి చోళదేశం విస్తారమైన భాగ్య సంపదను పులకింతతో తిలకిస్తూ కావేరీ తీరంలోని శివక్షేత్రమును సందర్శించాడు. ఆ పవిత్ర కావేరీ జలములలో స్నానం చేసి మనసు పరవశింప ఆ నదీ సోయగమును ప్రకృతి రమణీయతను పరిశీలించాడు. కలువ తామరతో కిక్కిరిసిన మడుగులతోనూ కర్పూరపు అరటి చెట్ల దట్టమైన నీడలతో నిండిన ఇసుక తిన్నెలతోనూ నేలతాడి పోక చెట్లతో అలంకరించబడిన ఎత్తైన గట్లతోనూ కొబ్బరి తోటలతోనూ అప్సరసలను ఆశ్చర్యపడుతూ అందము అంగ విన్యాసము గల స్త్రీ రత్నముల తాకిడి కలవరలు లేచిన గొప్ప కిరటములతోనూ చోళకాంతమండల బోడు వారి తీరమైన ఎత్తైన చెట్లను నివసించిన చిలుకలు, పావురములు మొదలవు వివిధ పక్షుల కిలకలారావులతోనూ నదికి ఇరుపక్కలాగా తపోభూములు ఆశ్రమ వాటికల నుండి వినవచ్చుతూ ఉన్న సుస్థురమైన వేదనాదములు కనవచ్చు. హోమధూపములతో యోగనిద్ర అలంకరించిన శ్రీరంగనాథుని మూపుల నుండి వేలాడు తోమాల కలదయు మరియు సముద్రుని పట్టమహిషకు ఆ కావేరీ మహానది వైభవమును దర్శించి సుందరకవి మహా ఆనందభరితుడయ్యాడు. క్రమముగా సాగుతూ మయూరేశ్వరుని, మహాకాలుని, శ్రీసత్య నగరేశ్వరుని దర్శించి కీర్తించి సాగుతుండగా ఒకనాడు శ్రీపుర మహేశ్వరుడైన త్యాగేశ్వరుడు ఆ ఊరి భక్తులకు కలలో ఆగబడి, సుందరుడును వీరభక్తుడు మమ్మ సేవించడానికి వచ్చుతున్నాడు, మీరందరూ ఎదురేగి అతన్ని ఆహ్వానించవలసింది అని ఆదేశించాడు. ఆ భక్తులు తమ స్వప్న అనుభవమును మిక్కిలి ఆశ్చర్యపడి పరిగెడిపోయి సుందరిని కనుగొని సాదరముగా అతన్ని పురములోనికి ఆహ్వానించారు.
అంత అతడు చాగేశ్వరుడు ప్రణమిల్లి స్తోత్రం చేయడం ఉపక్రమించగానే పూర్ణచింతుని కన్నా సముద్రం వలె శివదర్శనంతో అతని హృదయం నుండి గాన తరంగములు ఉవ్వెత్తున ఎగిసి చాగేశుని అభిషేకించాయి. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.